తన వేలి ఉంగరములు నాకంట పడవలని ఎంతగా అభినయించుచున్నాడు. ప్రొత్తసాని కడకు పోవునప్పుడు కోడి గండ్రకు పుట్టు పుండ్లలో ఇది ఒకటి. రాగము తీయబోనుట సరాగములాడుట నీ సొమ్ములేలాగునైనా సానికములబడ చేయుట డబ్బునూరకే మాగుట చెప్పుడౌకరని బైకము తట్టుట భోగి పోలిక తాగివలెన తెలుచుట పిటావలి చేసను కొత్త చోటున ఏమండి చాలా బాగుందండి, చాలా బాగుంది. గుల్లగుల్లగా నేర్చుకున్నామండి. తెల్లవారుజాము లేచి పట్టిన పట్టుది. ఏమండి సుబ్బారావు గారు, మీ వేలికుండగా వారి నాణ్యములు నాకు ఎలా తెలివిను? ఏంటండి? ఉంగరాలండి. ఉంగరమా? మీరు పెద్ద కోటీశ్వరులు కదా. పెద్ద కోటీశ్వరులు. కోటికి పడిగెత్తాం. కోటికి పడైతేనే వారు గాజులాలు ఉంగరాలు ధరించినారేమిటి? గాజురాళ్ళ ఎవడా అన్న ఎదవ సాటు పిలవని కనబడతా. రాస్కెల్ ఫుల్ నడింకిరగదీస్తా ఎదవ. పోయిందా? లేదు. ఎవరు పోయే టైం ఇస్తాడు పోతుంటారు. అది కాదు, మా అమ్మని ఏదో అన్నారు మీరు. అది కాదండి, ఎవరు పోయే టైం ఉండదు పోతుంటారు. మనం ఉంగరాలు అడిగానండి. మీరు అడిగారా? మీరు అడిగితే ఇంకేమైనా కేసు తీసేసామండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ కంటే రాళ్ళు చేపించా. రాళ్ళు బాగున్నాయండి, చూపించండి. వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. కంపేంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. మరి వంపు అంటే క్రాస్ గా పగిలింది. మరి సొంపు అంటే పచ్చ, ఎమరాల పచ్చ. పచ్చ చాలా బాగుందండి. పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి. పచ్చ అంటే నాకు ఇష్టమేనండి. అసలు భగవంతుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి. మన అభిప్రాయాలు, ఇష్టాలు, మాటలు, పాటలు అన్ని కలిసిపోయాయండి. ఏమండి మీకెంతో ఇష్టమైన ఆ పచ్చ మీ జ్ఞాపకార్థంగా నా దగ్గరే ఉంచేసుకుంటానండి. ఉంగరం అడిగారా? అడిగానుగా. ఇవ్వాల్సిందని అంటారా? ఇవ్వాల్సిందే, తప్పనిసరిగా మళ్ళీ ఇస్తారుగా. అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపులు వేసి తంతాడండి మా డాడీ. ఏమిటి ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? సొమ్ము దగ్గర మాకు వయసుతో మిత్తం ఉంటదిగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. ఇవరా ఏమండి ఇవరా ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, మళ్ళీ ఇస్తా ఉండండి. కదా ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మె అడిగిపోద్ది. అయినా ఇంతమంది ఉంటే మనం సొమ్మె అడిగిపోద్దిలే, అంతా మడుసులేగా. పెడదా ఉండండి. వద్దండి, చేతికి ఇవ్వండి. ఇలా కాశీరాజు గాజులేదు అడిగాడండి ఆయనకి. గాజులా? ఉంగరం పెట్టడానికి ఎవరికి పెట్టారు గాజులు? అమ్మాయి దొడిగాడుగా. అమ్మాయికి? అమ్మాయి గాజులు దొడిగాడుగా. కాశీరాజు గారా? జాగ్రత్తగా పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి. అసలు మన అనుభవం ఏదనుకున్నా 40 సంవత్సరాల అనుభవం చూడండి. అసలు ఏమైనా అయితే అప్పుడు చెప్పండి నాకు. అది కాదండి, జాగ్రత్తగా పెడతారు కదా, జాగ్రత్తగా పెడతారు. ఎంత మందికి పెట్టామండి, మీకు పెట్టడం ఇబ్బంది ఏముంటుంది? అసలు మనిషికి ఇబ్బంది అని ఇస్తామా? ఉండండి, ఇబ్బంది లేదు. కళ్ళు చెప్పండి. అది కాదు, పెట్టేటప్పుడు కాల్ చేస్తారండి అనవసరంగా. ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంటండి? ఏమండి ఇదేమంత బాగా పెట్టలేదండి మీరు. 1, 2, 3 మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. అలా ఏమొద్దు, ఒక్కొక్కటిగా తీసిస్తూ ఉంటే పెట్టుకొని చూసుకుంటూ ఉంటా. మళ్ళీ ఇస్తారుగా.
ఇస్తానే ఇవ్వండి. అది కాదండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు చేస్తాంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తామండి. అలాగేనండి. ఇంత నమ్మకం నీ మీద నాకెంత? చెప్పి వదిలే. నీ మీద నాకెంత? ఆహా, చాలా బాగున్నాయండి. నీ మీద నాకేత మనసాయరా, ఏమైనా నిన్ను వదలనురా రాజా, నిదాననురా నిన్నీడనురా నా రాధా, నీవే కావాలిరా నిదాననురా నిన్నీడనురా నా రాధా, నీవే కావాలి. ఏమైనా నీవే కావాలి. కన్నులు కలిపే చిన్నది హోకు, ఎందుకు రాశరాబో వెచ్చని నిదాననురా నిన్నీడనురా నా రాధా, నీవే కావాలి. ఏమండి, చాలా బాగున్నాయండి. ఎందుకు బాగుండదు? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? లోకల్ సొమ్ము ఎందుకు బాగుండదండి? ఏయ్, ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? ఏమండి, వీటిని నాకు ఇచ్చినట్లు మీరమ్మ నాకు తెలిస్తే మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. Who is that fellow? That is my will. అవి నా ఓన్, అబ్బో, నా సొంతం. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. అమ్మో, అనవసరం నోరు జారాను, చేయి జారావు, అయిపోయింది. దెబ్బతింది వ్యాపారం. మయ్య కొట్టుకాడికి రానాడు, కొంపకు రానాడు, తేడా పడింది వ్యవహారం. పోయి పోయి. అవి ఏం లేదండి, నా ఒంట్లో ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇప్పుడే ప్రారంభం అయింది. ఏమిటి? లవ్. నవ్వండి, నవ్వండి, బాగా నవ్వండి, కిలకిలా నవ్వండి. అలా కాదండి, కిల 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 కిలా నవ్వాలి. కిలకిలా నవ్వాలి. ఇంకా నయ్య కింద పడికి దిగలేదు అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం. నష్టం వచ్చిన వ్యాపారం ఇది. అదే మీరు అన్నారుగా అది అది కాదండి, నష్టం వచ్చిన వ్యాపారం అని అన్నారా లేదా? నేను ఆ ఉద్దేశంతో మరి ఇంకే ఉద్దేశంతో అన్నారు? నేను ఆ ఉద్దేశంతో ఉంగరాలేక కావాలి. ఏమని తీసేయండి, తెల్లారగల పేపర్లో పడిపోవాలా? ఏమండి, మీరు చచ్చిపోతే ఇక నాకు దిక్కవరండి. ఏమండి, పెద్దనరం ఏమైనా దెబ్బతింది అని చూడండి. ఏమైందండి? ఇందా హడావుల్లో పెద్దనరం ఏమైనా దెబ్బతింది అని చూడండి. అన్ని బాగానే ఉన్నాయండి, అవయవాలన్నీ పనిచేస్తూనే ఉన్నాయి కదా. అన్ని పనిచేస్తున్నాయి కదా, పనిచేస్తున్నాయండి, చాలా బాగా పనిచేస్తున్నాయా? పని అదే చేస్తుంది. ఏం పని? ఏమండి, వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి చచ్చేంత పని. పోనీ అత్త పూసుకోండి. అత్త రాత్రి మిత్ర చేద్దామని. పోనీ సెంటు పూసుకోండి. సెంట అసలు వద్దు. మా అత్తగారింట్లో బల్ల మీద పెట్టిండి సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తి కలర్ డిఫరెన్స్ అయ్యింది. పోనీ అత్త పూసుకుంటారా? అత్తరాజు మిత్ర. పోనీ గంధం పూసుకోండి. అదైతే మందంగా పోయింది, అందంగా ఉంటుంది. మీ సరదా తీరిద్ది, నా దురద తీరిద్ది. పోయండి.
కూర్చోండి. ఏమండి ఓయ్. ఏమండి ఆ, ఇందులో 3 ఉండాలి ముళ్ళు ఆ? 3 ఉండాలి. అది మై దగ్గర ఉన్నప్పుడే లేదు ముళ్ళు. ఇదేమిటో చిన్నదిగా ఉంది ఏంటిది? ఆ? ఒకటే ముళ్ళు ఉంది చిన్నది. అది మై దగ్గర పెట్టుకున్నప్పుడు 3 ఏంటి అంత ముందు పోయినాయి, మొత్తం పోయినాయి. మన దగ్గరికి వచ్చేలో ఒకటే ఉంది. ఇప్పుడు ఈ ముళ్ళు ఒకటే ఉందా? ఆ, పెద్దోడు వాడుకుంది అదే, చిన్నోడు వాడుకుంది, నేను వాడుకుంది. మీ ముగ్గురికి ఒకటే ముళ్ళు? ఒకటేనా ఉండేది? అవునండి, ముగ్గురికి ఒకటే ఉంది. చాలా బాగుందండి. ఆ? మరి ఇదేమిటండి? ఎందుకు బాగుండదండి? ఇదేమిటి? సింహ తలాటం. ఏం చేస్తారని? ఆ? మీరు మనం చేసినందుకు కాదు, మయ్య కోస్తా వ్యాపారం చేసినందుకు వేసారు. మా భోషణలో ఉంటే నేను వేసుకొని వచ్చా. చాలా బాగుందండి. ఎందుకు బాగుండదండి? ఒరిజినల్ గోల్డ్ ఎందుకు బాగుండదు? నాకెలా ఉంది? ఆ? నాకెలా ఉంది? ఎందుకు బాగుండదండి? ఎవరు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. మరి ఇదేమిటండి? ఆహారం. ఏం హారం? ఆ? ఏంటి? అవునండి. ఇదేంటి తెల్లగా ఉంది ఏంటి? ఆ? తెల్లగా ఉంది ఏంటి? అది మెగ్నీషియం. మెజీ మెగ్నీషియం అండి. ఆహా. అని ఖరీదు ఎక్కువ. అబ్బా నిజమా? నిజమండి. మరి పోనీ ఇది కూడా నేనే తీసుకున్నా. ఆ? ఏ, అంటే మళ్ళీ ఏరా ఎందుకు ఇవ్వాలి? అది 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 కాదులేండి, తీసుకోండి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. అది కాదండి, ఆ. ఇవ్వండి. తీసుకోండి, ఇబ్బంది ఏముంటుంది. పెట్టుకోవాలి కానీ ఆడబెట్టుకునే బాగానే ఉంటుందిలేండి. బాగుందా? ఎందుకు బాగుంటుందండి? అది కాదండి, ఆహా. దీన్ని ఆ. ఇలా పెట్టుకుంటే బాగుంటుందా, ఇలా పెట్టుకుంటే బాగుంటుందా, ఇలా పెట్టుకుంటే బాగుంటుందా, ఇలా పెట్టుకుంటే బాగుంటుందా? పెట్టుకునే తీరి బాగుండాలని ఎట్ట పెట్టుకున్నా బాగానే ఉంటది. ముద్దు మామల మోహన కృష్ణ అమ్మతోడు గజన దూరం ఉన్న ఏలు కూడా తగల్లా. ఇంకా నయ్యం గోగన గుడ్డోడు కొనని కూడా నీ అమ్మ కడుపులు మంచి మూడో చెడగొట్టావు కదా ముండ. నువ్వు నోటికాడ తీసే కదా ముండ ఎవరు. కళ్ళంలో అరుపులు వెళ్ళి కుప్పలో ఇతుల్లో ఉన్నట్టు సుబ్బారావు గారు ఏమైనా పిండాడా పైకి ఎగజేపాడే? ఇవన్నీ అవే కదమ్మా. ఇవి అమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మ పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి ఉన్నాడు, మొత్తం కళ్ళు తిరుగుతున్నాడమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడి గారి సంగతి నేను చూసుకుంటానమ్మా. వెళ్ళమ్మా. ఈ వచ్చిన ఆయన తిన్నాడు, ఆ కరువు వచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి ఇల్లుడు, ఎందుకు అల్లుడు? ఏది తిరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే లవ్ లో చెప్పండి బాబు, చెప్పండి బాబు. లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏం చేస్తున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది. అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్ తో రాసింది. ఒక బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే, పెడుతున్నట్టుంది. సరేలే, అమ్మాయిని పిలిపించు. అమ్మాయి ఎందుకు నాయన? అమ్మాయి చెప్పింది నాయన పోయేటప్పుడు, ఆ. అమ్మ సుబ్బారావు గారు సందకాడ సవాలని చెప్పి జరిగిన వారని చెప్పింది. ఇక సరే, నువ్వు కారం చేయి నీ అమ్మ కడుపు. అమ్మ చిత్ర బాబు గారు పిలుస్తున్నారు, రావే. అమ్మ కడుపులు మాడ లతప్ప చిన్న అమ్మాయి కదా, చిన్న అమ్మాయి. అప్పుడు పనికి రాదంటే అప్పుడు రాత ఉండేది, ఇప్పుడు లైన్లో పడింది. అయితే మనల్ని చూసి భలే తడుచుకుంది అమ్మాయిని. నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర పంపించి దేనికి? అమ్మాయి దడుచుకుందిగా, మై చేత అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా, తమరు భయపడ్డారా? తమరు 2 వేపించుకోండి. మనకి వేసేవాళ్ళు వేసేవాళ్ళు అయిపోయింది ఆ వారం. అక్కర్లేదు సుబ్బారావు బాబు గారే. పేసిన మట్టి ఉంటుంది ఎరి ముఖం. ఏమి కాంబినేషన్ నీ అమ్మ కడుపులు మాడ. ఒకడు ఉయ్యటం, ఒకడు దొడవటం. అయినా మనం కొనేసుకోకూడదమ్మా. ఎవరైనా బారసిన వాళ్ళు ఇస్తే వేసుకోవచ్చమ్మా. అమ్మా ఇది బావదేనే అయితే వేసుకోమ్మా. అమ్మా సరిపోట్లేదే. ఇన్నేళ్ళు వచ్చిన ఇంకా బయట వేసుకోవడం చేత కాదు. నువ్వు వేసుకోవడం నేర్పితే కదంటే. నేను నేర్పపోతే వాడు నేర్పుతాను బట్టలు నేర్చుకోవద్దు. అమ్మా చిత్ర ఇలా వేసుకొని
ఇక్కడ దోపి పైన పిన్ ఒకటి పెట్టాను. అక్కడ పిన్ను పెట్టి కింద ఆరంలో మేకు కొట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఏ వారం ఏం ట్రైనింగ్ ఏం అసలు వారం అసలు అమ్మా అమ్మా అబ్బా చలేస్తుంది అవునమ్మా. చలేస్తుంది అబ్బా చలేస్తుంది ఏం చేయమంటావే? కోటి ఇప్పించవే వదిలే. ఇచ్చేసేయండి. అరే వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయన. బలేసి ముండ కోటి మిగిలిందిగా. అమ్మా మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. దేనికి చిత్ర ఒక్క పాట అన్న పాడలేదు, చిత్ర ఒక్క పాట అన్న పాడలేదని. అవునా ఆయన కాదమ్మా, ఈ కూర్చున్న నలుగురు ఎంత బాధపడుతున్నారు. దేనికి ఈయనకొండ నుంచి స్టేజ్ తీసుకొని మేము ఇక్కడికి వస్తే ఒక్కసారన్నా సరిగ్గా చేయట్లేదని చెప్పి. నిజమమ్మా. వాళ్ళకి జరగలేదట్టుందిలే పని. వాళ్ళకి పని జరగలేదట్టు. ఇల్లు కొండ దగ్గర గుర్తు పెట్టుకోండి, కొండ దగ్గర ధైర్య అది అడ్రస్ కనుక్కొని పోండి. మంచోళ్ళమ్మ వాళ్ళు.